అనంతపురం జిల్లా నార్పల మండలం పప్పూరు పంచాయతీ బొమ్మకుంటపల్లి గ్రామంలో గత 30 సంవత్సరాల నుండి మా గ్రామ పరిధిలో ఉన్న శ్మశాన వాటికను ప్రక్కనున్న పోరంబోకు భూమిని అన్యక్రాంతం చేశారంటూ కలెక్టరేట్ నందు జరుగుతున్న ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. శ్మశాన వాటిక పక్కనే స్థలంలో ప్రభుత్వం వారు మరియు ఆర్డీటీ సంస్థ వారు గ్రామం కోసం తాగునీటి బోర్లను వేయించారు. ప్రస్తుతం 2 బోర్లను మరియు శ్మశాన వాటికను జేసీబీ సహాయంతో తీసివేసి ఈ భూమి నేను కొన్నాను అంటూ గ్రామస్తులపై దౌర్జన్యం చేస్తున్నాడని తెలిపారు. గత 35 సంవత్సరాల నుండి అక్కడి నుండే గ్రామానికి తాగునీరు వస్తోందని, ఇప్పుడు మాకు తాగటానికి నీరు లేకుండా పోతోందని కలెక్టర్కి మమ్మల్ని ఆదుకోవాలని వారు మీడియా ముఖంగా తెలిపారు. మహిళలు మాట్లాడుతూ ఇప్పుడు మా గ్రామంలో ఎవరైనా చనిపోయినా వారిని పూడ్చడానికి కూడా శ్మశాన వాటిక లేదని తమ ఆవేదన తెలిపారు. గతంలో కూడా 2 వ్యక్తులు ఈ స్థలాన్ని ఆక్రమించుకోవాలని వస్తే వారిని తరిమి కొట్టామని, ఇప్పుడు మాత్రం వారి దగ్గర నుండి నేను ఈ స్థలాన్ని కొన్నానంటూ పెనుగొండ బాబయ్య అనే వ్యక్తి ముందుకు వచ్చి జేసీబీ సహాయంతో శ్మశాన వాటికలను తాగునీటి బోర్లను నేలమట్టం చేశాడని మహిళలు మండిపడ్డారు. వెంటనే అతనిని అరెస్ట్ చేసి శిక్షించాలని వారు కలెక్టర్ని కోరారు. ఇకనైనా ఈ స్థలాన్ని గ్రామం పేరు మీద రిజిస్టర్ చేయాలని వారు కోరారు. నార్పల మండలము బొమ్మకుంటపల్లి గ్రామం పప్పూరు పంచాయతీలో సర్వే నెంబర్ 32/1 బి క్లాస్ బిలో 3 ఎకరాల 3 సెంట్లు భూమిని అరికే వెంకట శివ అంకే వెంకటేష్ సనాఫ్ అనే వ్యక్తులకు పట్టా చేయడం జరిగినది. గత 100 సంవత్సరాల నుంచి కూడా ఆ గ్రామంలో పొరంబోగా ఉన్నటువంటి భూమిని వాళ్ళ అనుభవంలోకి వచ్చి 30 సంవత్సరాల క్రితం ఆక్రమించుకునే రావంగా గ్రామ ప్రజలందరూ తిప్పికొట్టడం జరిగింది. ఎప్పుడు పొలాన్ని సాగు చేసింది లేదు, ఏం చేసింది లేదు, ఊరికి ఖాళీగా అట్లాంటి భూమిని అన్యక్రాంతం చేయడానికి పెనుగొండ అనే వ్యక్తి 2 బోర్లను ధ్వంసం చేసి పైప్ లైన్ ధ్వంసం చేయడం జరిగింది. అన్నకి ఈరోజు కలెక్టర్ గారికి మా యొక్క విన్నపించుకోవడానికి వచ్చాము. బొమ్మకుంటపల్లి గ్రామమైన మేము తాగునీటి కోసము పంచాయతీ బోర్లు ఆ పొలం దాంట్లో ఉన్నాయి. మా ఊరు పుట్టినప్పుడు మింటి కూడా దాన్ని ఇంతవరకు సాగు చేసిండేదే లేదు. యంగర్శివ అనే అతనితో మా ఊరు బొమ్మకుంటపల్లి పెనుగొండ అనే అతని కొన్నానని చెప్పి ఇప్పుడు ఒక 2 బోర్లు బూడిపేసి దాన్ని సదురు చేయాలని ఉన్నాడు. సదురు చేసినాడు కూడా దాన్ని మేము రద్దపరచాలని చెప్పి కలెక్టర్ గారికి మేము ఒక అర్జీ పెట్టినాము. ఎంఆర్ఓకి ఒక అర్జీ పెట్టినాము. ఎంఆర్ఓ గారు మాకు స్పందించలేదు. మేము అందువలన వచ్చి కలెక్టర్ గారికి ఇప్పుడు ఒక అర్జీ పెట్టినాము. మా ఊరు బ్రహ్మకుంటపల్లి గ్రామస్తులకు ఆ దాంట్లో ఆ భూమిలో మేము బోర్లు తప్ప ఇంకెక్కడైనా పక్కన మేము బోర్లు వేసుకునే దానికి ఎక్కడా లేదు. దాంట్లో వేసుకుంటే దాంట్లో వేసుకోవాల బోర్లు, లేకపోతే ఎక్కడే కానీ లేవు. తాగునీటి కొరకు మేము సమస్య కోసం మేము వచ్చినాము. ఇక్కడ దాంట్లో ఉండేది ఇప్పుడు పంచాయతీ బోర్లు 4 బోర్లు ఉన్నాయి. 4 బోర్లోనూ 2 బోర్లు రన్నింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో ఇతను బొమ్మకుంటపల్లి పెనుగొండ బాబాయ్ అని అతని మేము గత 30 ఏళ్ళ మింటి బందల పప్పూరు అతనితో మేము పోరాడుతా అంటే మా ఊరి బొమ్మకుంటపల్లి వాసే అతను కొన్నానని చెప్పి ఈ పొద్దు జేసీబీ వచ్చి సదురు చేపిస్తున్నాడు. సదురు చేపించుకోకుండా మేము అడ్డుకొని ఇప్పుడు ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చినాము. మమ్మల్ని ఏమాత్రం స్పందించిన పక్షాన కలెక్టర్ గారికి ఒక అర్జీ పెట్టినాము. మేము వచ్చి అర్జీకి ఇచ్చినాము కలెక్టర్ గారికి. దానిపైన ఏం చర్య తీసుకుంటారు కలెక్టర్ గారు. మాకు ఏం చేసినా న్యాయం చేయాలని చెప్పి వచ్చినాం కలెక్టర్ గారి దగ్గరికి. మాది బొమ్మకుంటపల్లి గ్రామము, మా పప్పూరు పంచాయతీ. మాకి సామాధులు కావాలని మేము అనుకున్నాము. కానీ వాళ్ళు అదంతా సదురు చేసినారు. చచ్చిపోయినా కానీ ఇప్పుడు బూంచేకి లేరు మా ఊర్లో ఎడే కానీ. 2 బోర్లు ఉన్నాయి. 2 బోర్లు బూంచేసినారు. ఇంకో 2 బోర్లు ఆడుతున్నాయి. మాకు తాగే నీళ్ళు లేకుంటే మేము మా ఊర్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడాల. మాకు ఎవరికే కానీ మా ఊర్లో భూమే లేదు అసలుకి. మేము ఏరే ఊరికి పోయి పని పోయి చేసుకొచ్చుకుంటే మేము పనుకుంటే కూడా వస్తున్నాం. మా ఊర్లోను మా ఊరు చుట్టూ వాళ్ళు అట్లా చేస్తున్నారు. అడేదాని తరం లేకపోకుండా ఆక్రమించుకుంటున్నారు వాళ్ళు. దానికే మేము అదంతా మగ్గాలని మా ఊరు పెనగొండే, మళ్ళీ ఏరే ఊరు అయిపోయినా కాదు. ఏరే ఊరు అయిపోయినది ఏమో అనుకోవచ్చు. మా ఊర్లో ఉండే అయిపోయి చెప్తున్నాడు మాకు. పెనగొండ పేరే పెనగొండ బాబయ్య, గుడ్డి బాబయ్య వాళ్ళ ఆయన. మాకు భూమి లేదు, ఏం లేదు సార్. నాకు మేము 2 సార్లు ఎత్తంది ఎంఆర్ఓ ఆఫీసర్ పోయినాము. ఆడ మాకు స్పందించలే.
దానికి మేము కలెక్టర్ గారి దగ్గరకు వచ్చినాము. మా ఊరంతా వచ్చినాం, మేము ఊరేం రాలేదు, అందరికి సంబంధించి మాకు ఆ ఊర్లో సాస్ అంటే తాగే నీళ్ళు తప్ప మాకు ఏం సెంటు భూమి కానీ లేదు. ఆ స్థలం అంతా మా గ్రామానికి చెందాలని మేము కోరుకుంటూ మేము వచ్చినాం సార్ కలెక్టర్ సార్ దగ్గరికి. సార్ శ్మశానాలని పడగొట్టినారు వాళ్ళు, ఇంకా శ్మశానాలు పడగొట్టి దారి వేపిస్తున్నారు. ఆయప్ప కాకుండా రోడ్లు ఎడకెత్తండ్రి, ఆయప్ప కాకుండా బోర్లు ఎడకెత్తండ్రి. వాళ్ళు బోర్లు వేసినారు, గవర్నమెంట్ బోర్లు వేసినారు, అన్నిటి బోర్గా వేపిస్తున్నారు. దాంట్లో అది వాళ్ళ సొంతం అయితే వాళ్ళు ఎడకెత్తండ్రు సార్. వాళ్ళు దావ నడుచుకుంటూ దావ వేయక ఉన్నారు అసలు కురువు వల్ల తోటలో దావ మంచిగా నడిచినారు. అట్లా బోర్లు ఎడకెత్తారు వాళ్ళు. గవర్నమెంట్ రోడ్ వేసినాం, ఆ దావ కాడ గవర్నమెంట్ రోడ్ గా వేపిస్తాం మేము. ఆర్టీటీ బోర్ ఉందా, పంచాయతీ బోర్ ఉంది మాకు. ఇంకా వాళ్ళ ఎంత ఆక్రమించుకుంటే మాకు నీరు సుక్కుగా అవసరం. మాకు ఎప్పుడైనా కానీ మాకు న్యాయం చేయాలని మేము వచ్చాం వీటికి. అంతే ఇంకా న్యాయం చేయాలని మేము వచ్చింది. మాకు ఆశ అంటే తాగే నీళ్ళు తప్ప ఏంది లేదు ఆ ఊర్లో. మాకు అదంతా వాళ్ళు ఆక్రమించుకొని మాకు నీళ్ళు లేకుండా చేస్తారు సార్ వాళ్ళు. ఎట్లయినా కానీ మాకు న్యాయం చేసిందే. వాళ్ళ భూమి అయితే రోడ్లు ఎడికెపిస్తారు, వాళ్ళు బోర్లు ఎడికెపిస్తారు. మంచి దావు నడిచారు అసలు కురువు. మాది నార్పల్ మండలము, బొమ్మగుంటపల్లి గ్రామం మాది. మేము ఎస్సీ కాలనీ వాళ్ళము, పొప్పూరు పంచాయతీ. మాకు నీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉందండి. కానీ మాకి వాళ్ళు పెనుగొండ ఆయనకు తెలిసి కూడా దాన్ని తీసుకొని సాగు చేస్తున్నాడు. కానీ మనం నీళ్ళు తాగేకి ఎక్కడ పోవాలా, శ్మశానం చచ్చిపోతే శవాలని ఆడబుడ్చుకోవాలా అనేది లేకుండా మాకు ఎవరు రెస్పాన్స్. ఎంఆర్ ఆఫీస్ దగ్గర పోతే వాళ్ళు ఊనంటారు, వెళ్ళిపోతారు సార్. ఆడేం పని జరగకపోతే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చినాము. సార్ ఏం చెప్తారు, ఎస్సీ వాళ్ళం మేము సార్. మాకు ఎట్లన్నా కానీ కలెక్టర్ సార్ గారు కొంచెం న్యాయం చేయాల. సీసీ రోడ్లు వేయించుకున్నాం, పంచాయతీ బోర్ వేయించుకున్నాము, దాంట్లోనే అదే ఆక్రమించుకుంటున్నారు. ఎప్పటి నుంచి ఉన్నాయి సార్ అవి? 30-40 నుంచి ఉన్నాయి సార్. మొన్న కూడా వేసినారు సార్, ఇంకా బోర్ మొన్న కూడా వేసినారు. మళ్ళీ గవర్నమెంట్ నీళ్ళు సీసీ రోడ్డు వేయించుకున్నారు. ఎట్లన్నా కానీ దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. బొమ్మగుంటపల్లి వెళ్ళమంతా